అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు రావడానికి కారణం కూడా మేడం ఫోన్ చేసి రా అంటే ఐ హ్యాడ్ టు కమ్. యాహ్! సో, పత్రి సార్ గారి గురించి చెప్పాలంటే నేను ఐ హ్యావ్ ఫాలోడ్ 2 పీపుల్ వెరీ క్లోజ్లీ. ఫస్ట్ టీచర్ ఏమో పత్రి సార్ అండ్ ఇంకొక టీచర్ నాకు పరిచయం చేసింది కూడా పత్రి సారే. ఆయనే టార్కమ్ సెక్రటేరియన్. ఇద్దరు లైక్ దే వర్ బోర్న్ ఇన్ మంత్ ఆఫ్ నవంబర్. సార్ ఏమో November 11th, టార్కమ్ గారేమో November 1st. ఏంటబ్బా ఈ స్కార్పియన్ ఎనర్జీస్, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ కాన్సెప్ట్ చదవడానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది పత్రి సార్. ఈ స్కార్పియన్ మంత్లో జనరల్గా బర్త్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఒక లైఫ్ టైం, వాళ్ళ పర్పస్ ఆఫ్ ద లైఫ్ టైం ఏముంటుంది అంటే అందరికీ స్వేచ్ఛను నేర్పించడానికి వాళ్ళు జన్మం తీసుకుంటారు అనమాట. నవంబర్ మంత్లో తీసుకున్న ఆధ్యాత్మిక పురుషులందరికీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ విల్ బీ టు టీచ్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్. అండ్ బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే ఈరోజు అదే కాన్సెప్ట్ స్వేచ్ఛ అనే బుక్ కూడా ఇప్పుడే నిన్ననే ప్రింట్ అయ్యి దగ్గరకు వచ్చింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ పత్రి సార్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టాక్ అబౌట్ ఫ్రీడమ్. ఏంటి ఫ్రీడమ్ అంటే స్పిరిచువల్ ఫ్రీడమ్ ఉంటుంది, మెంటల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇమోషనల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఈ ఫ్రీడమ్ని మనము టేస్ట్ చేయాలి అంటే ఫస్ట్ 4 వదులుకోవాలి. అవి ఎవరు చెప్పరు. ఏం వదులుకోవాలి అంటే ఫస్ట్ ఈగో వదులుకోవాలి. ఈగో వదులుకుంటే మనకు స్వేచ్ఛ వస్తుంది. రెండవది ఏం వదులుకోవాలి అంటే గ్లామర్స్ అండ్ ఇల్యూషన్స్, భ్రమలు, అపోహలు. మనము ఎంత సాధన చేశాము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకు అపోహలు, భ్రమలు ఎంత తగ్గాయి. అపోహలు, భ్రమలు పెరుగుతున్నాయి అంటే సాధన పెంచాలా, తగ్గాలా, బ్యాలెన్స్ చేయాలా ఇవన్నీ తెలుస్తాయి. నోబడీ ఈజ్ టీచింగ్ గ్లామర్స్ అండ్ ఇల్యూషన్స్. థర్డ్ది వ్యానిటీ అంటే అతిశయం. మనం అందరము స్కూల్ నుంచి ఎలా డొమెస్టికేట్ అయిపోతాం ఒక లైఫ్ టైంలో అంటే తెలియనివి తెలిసినట్టు చెప్పడమే జీవితంలో సక్సెస్కి మెట్టు అన్నది నేర్పించేశారు మనకు సంఘం. ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. అప్పుడు బయటపడినప్పుడే మనకు స్వేచ్ఛ గురించి తెలుస్తుంది. 4వది సెల్ఫ్ డిసెప్షన్. మనల్ని మనం మోసం చేసుకోకపోతే ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనం సెల్ఫ్ డిసెప్షన్ చేసుకోకపోతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినట్టు. ఈ 4 మన సిస్టమ్ నుంచి సాధన ద్వారా బయటపడితే మనకు ఫ్రీడమ్ వస్తుంది అని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి పత్రిజీ. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ వెరీ హంబ్లీ, లైక్ మీరు వన్స్ యూ టేస్ట్ యువర్ ఫ్రీడమ్ దెన్ యూ కెన్ గివ్ ఫ్రీడమ్ టు అదర్స్. ఎందుకంటే ఫ్రీడమ్ అన్నది ఫస్ట్ మనం సంపాదించాలి. సంపాదించినప్పుడు మన అకౌంట్లో ఫ్రీడమ్ అన్న కరెన్సీ ఉంటే మనం ముంగటి వానికి ఆ ఫ్రీడమ్ అన్న కరెన్సీ ఇవ్వచ్చు. దట్ ఈస్ వాట్ మై మెసేజ్ ఈస్. పత్రిజీ గారు హీ వాజ్ ఆల్వేస్ ఎవ్రీ మినిట్ హీ వాజ్ స్ట్రైవింగ్ ఫర్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన లైఫ్ పర్పస్ అంటే ఏంటి అంటే అందరికీ స్పిరిచువల్ ఫ్రీడమ్ని ధ్యానం ద్వారా ఎలా అందజేయాలి అన్న తపనతో, ఆ పర్పస్తోనే ఆయన 73 or 75 years he was striving like anything. ఇది ఒకటి. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ రాసేటప్పుడు సృజన గారు ఎడిటోరియల్ రాయమన్నారు. బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే షీ కాల్డ్ మీ, అడిగింది ఎడిటోరియల్ రాయనంగానే. ఐ వాజ్ బ్రౌజింగ్, బ్రౌజ్ చేస్తుంటే ఒక మంచి పుస్తకం దొరికింది. ఏంది అంటే ఆ బుక్ టైటిల్ ద గుడ్ బై. మనము బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు నిజంగా ఎంతమంది మనకు హ్యాపీనెస్తో గుడ్ బై చెప్తారు అన్నది మన లైఫ్లో మనం చేసిన పనికి ఒక దానికి రిఫ్లెక్షన్. సో నిజంగా పత్రి గారు ఆ రోజు బాడీ వెకేట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చి ద గుడ్ బైస్ చెప్పారు అన్న పుస్తకము ఆ టైంకే దొరికింది. అదే ఆర్టికల్, అదే ఎడిటోరియల్ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ స్పిరిచువల్ ఇండియా. ఎప్పుడైతే మనం బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎంతమందికి మనము ఆధ్యాత్మిక వెలుగుని ఇచ్చి పోయాము అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బాడీ వెకేట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంతకుముందు ఎవరు వెయిట్ చేసుకునే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే
అది బయాస్డ్గా ఉంటుంది. మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ బయాస్డ్. మనం ఈ పాత్ ఫాలో అయ్యామా, ఆ పాత్ ఫాలో అయ్యామా, ఈ గురువుని ఫాలో అయ్యామా మీద డిపెండ్ కాదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బాడీ వికెట్ చేసి వెళ్ళిపోగానే ఎంతమంది మనకు గుడ్ బై చెప్పడానికి వచ్చారు అన్నది నీ జీవితంలో ఏం చేసావు అన్నదానికి మెజర్. పత్రిజీ గారి గురించి మనం పొగడాల్సిన అవసరం లేదు, ఆయన గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాడీ వికెట్ చేసినప్పుడు ద గుడ్ బైస్ చూసాం, మనం ఈ ప్రాంగణంలోనే చూసాం. దాన్ని ఒక్కసారి నెమరేసుకుంటే చాలు మీరు, ఓహో మనం కూడా బాడీ వికెట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఇంతమంది ద గుడ్ బై చెప్పడానికి రావాలరా బాబు అన్నది మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ఆర్గనైజేషన్ అంతా సక్రమంగా నడుస్తుంది. సో మై మెసేజ్ ఈస్ ద గుడ్ బై. మనం వెళ్ళిపోయేటప్పుడు ద గుడ్ బై చెప్పడానికి ఎంతమందిని మనం సంపాదిస్తున్నాము అన్నదే పత్రిజీ గారు నేర్పించారు. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారికి, రాంబాబు అంకుల్కి, మారం అంకుల్, హనుమంతరావు సార్కి, వీళ్ళందరికీ చూస్తున్నప్పుడు, ఎందుకంటే నేను ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై హార్ట్, వీళ్ళందరినీ చూస్తున్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్, ఇంకా హోప్ ఉంది. లైక్ దిస్ ఆర్గనైజేషన్ విల్ గో ఇన్ టు ఫ్యూచర్ అని. ఓన్లీ I believe in these trustees 100%, and I am genuinely saying they are doing wonderful job, wonderful duty, and thank you for the trust people. Thank you.